కొత్తగా కలిసేదేముంది రేవంత్ రెడ్డి బీజేపీతోని కలిసే ఉన్నారు కదా. ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి గారు ఏప్రిల్ 2024లో ఇక్కడ బహిరంగ సభ పెట్టి చెప్పారు. तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को डबल आर टैक्स दे दिया है. डबल आर टैक्स के तौर पर काला धन दिल्ली जाता है. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది అన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆ మనిషిని మళ్ళీ నాతో రా అంటున్నాడు. मैं रेवंता जी से कहूंगा, लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूँ, जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. దాని అర్థమైంది, నువ్వు వసూలు చేస్తున్నాయని నాకు తెలుసు, నువ్వు చేసే దొంగ పనులన్నీ నాకు తెలుసు, కానీ నాతో కలిసి వస్తే అన్ని మాఫ్ అవుతాయి. వాషింగ్ పౌడర్ నిర్మాణం ఏదో వాషింగ్ మెషిన్ అట్లా నేను చూసుకుంటా బిడ్డ, నువ్వు రా అని అడిగాడు. కొత్తగా వచ్చేది ఏముంది చూడరాదు, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 100 ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని నేను చెప్పడం కాదు, సెంట్రల్ సుప్రీం కోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పింది. ఎవరికి? నాకు చెప్పలా, కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పింది. ఎందుకు తీసుకోవట్లేదు మోడీ గారు? ఎందుకు ఇంత దయ రేవంత్ రెడ్డి గారి మీద? కలిసి లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. 2 మెషిన్లు పోతాయి, నోట్లు కౌంట్ చేసే మెషిన్లు 2 పోతాయి. ఇప్పుడు అయిపోయి కూడా 18 నెలలు అయిపోయింది రైడ్ అయ్యి. ఈడీ నోరు విప్పదు, మంత్రి గారు నోరు విప్పరు, పలుకే బంగారం అయింది. దీని అర్థం ఏంది? దీని భావం ఏంది? ఇద్దరు కలిసి లేకపోతే అమిత్ షా గారు వచ్చి తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది ఏఐసీసీకి అంటాడు, కానీ ఏం యాక్షన్ ఉండదు. దొంగలు పట్టుకోవాల్సిన హోంమంత్రి, అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ముఖ్యమంత్రి గారి బావమరిదికేమో కేంద్ర ప్రభుత్వ స్కీమ్ లో కాంట్రాక్ట్లు వస్తాయి, కేంద్రంలో ఉండే బీజేపీ ఎంపీలకు రాష్ట్రంలో కాంట్రాక్ట్లు వస్తాయి. ఇది ఎన్నడూ చూడలేదు తెలంగాణలో, ఫస్ట్ టైం చూస్తున్నాం. దీని అర్థం ఏంది? ఎంత సుదృఢమైన బంధం ఇద్దరిది. కొత్తగా కలిసేదేముంది, ఇద్దరు కలిసే ఉన్నారు. తోడు దొంగలు పక్క, అందులో అనుమానం కూడా అక్కర్లేదు. అంతెందుకండి, ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు ఎపిసోడ్, దీన్ని బట్టి ఏమర్థమైంది రాష్ట్ర ప్రజలకి? ఇద్దరు తోడు దొంగలు, 2 పార్టీలు కలిసికట్టుగానే నడుపుతున్నాయి, కలిసికట్టుగానే వ్యవస్థల్ని శాసిస్తున్నారు. ఇది వాస్తవం.